తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లా నర్సంపేట వ్యవసాయ మార్కెట్ మరియు మహబూబాబాద్ మండలం సోమ్లా తండాలో గూడూరు మండలం మర్రిమిట్ట భూపతిపేట గ్రామాల్లో భారీ వర్షానికి తడిసిన మొక్కజొన్న పంట. అకాల వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం పంట చేతికొచ్చినా ప్రభుత్వం కొనకపోవడంతో వర్షానికి తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు మరియు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మరియు పరిసర గ్రామాలలో అకాల వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం పండించిన పంట కళ్ల ముందే వర్షపు నీటిలో కొట్టుకుపోవడం చూసి కన్నీరు మున్నీరైన అన్నదాతలు 35 నుండి 40 లారీల ధాన్యాన్ని కుప్పలుగా పోసి వారం రోజులుగా ఆశతో ఎదురు చూస్తున్న రైతుల ఆశలపై నీళ్లు చల్లిన అకాల వర్షం. తెలంగాణ ప్రభుత్వం కొనకపోవడంతో వర్షానికి తడిసిన మొక్కజొన్న పంట ఇప్పటికైనా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఆరంభించి తడిసిన ధాన్యాన్ని రైతుల వద్ద నుండి ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులు. రమేష్ మోత్కూరు ఒక 4 ఎకరాల పంటను తీసుకొచ్చి మార్కెట్లో పోసి వారం రోజులకు ఎక్కువ అవుతుంది. ఒడ్లు మొత్తం వానలు వచ్చి కొట్టుకుపోయిన ఒడ్లు కూడా చూసినారు అందరూ. నాతో పక్కల్లో కూడా కొట్టుకుపోయినాయి. ఇప్పుడు ఇంతవరకు కొనుగోలు చేయకపోవడం గవర్నమెంటు నిర్లక్ష్యంగా ఉన్నందుకు మా రైతులు నష్టపోయి ఇబ్బందులు పడుతున్నాము. ఇప్పటికైనా గవర్నమెంట్ కొని పచ్చి అయినా ఏదైనా కొనాలని కోరుకుంటున్నాము. బోయిని యాకయ్య, మాది మోత్కూరు గ్రామం. నేను వారం రోజుల కింద ఒక 5 ఎకరాల వరి పంట కోసి ధాన్యాన్ని ఒక 6 ట్రిప్పుల వరి ధాన్యాన్ని ఇక్కడ కోసిన ఒక వారం రోజులు అవుతుంది. కానీ ఈ తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని, అలాగే ఈ కొనుగోలు కేంద్రానికి తొందరలో ప్రారంభించాలని మా రైతుల తరఫున నేను కోరుకుంటున్నాను. నాతో పాటు చాలామంది ఇక్కడ రైతులు ఒక 50-60 బస్తాలు ఊరిలో పోయినాయి. ఇవన్నీ మా పంట నష్టం ఏదన్నా నష్టపరిహారం చెల్లించినా కానీ మాకు ఆదుకున్న వారు రైతులని ప్రభుత్వం.